కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై మంత్రి సవిత ఫైర్ అయ్యారు. జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడడం లేదని విమర్శించారు. నిమ్మల రామానాయుడు రాయలసీమ ప్రాజెక్టు అనవసరం అనలేదని, దానికోసం అంటూ ఖర్చు చేసిన నిధుల విషయంపై మాట్లాడారని తెలిపారు. 2020లోనే నిర్మాణపు పనులు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వీటికి అవినాష్ రెడ్డి సమాధానం చెప్పడం లేదన్నారు. చేతకాక సీఎం చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్లో వైసీపీ కౌంటర్ కూడా దాఖలు చేయాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎవరు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రజాప్రతినిధులందరికీ మరి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కమిటీ మీటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లాకి చేసినటువంటి శ్రీమతి సవిత గారు, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో నీటి ఆయోగ్ ఈ యొక్క ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నమస్సుమాంజలితో వెల్కమ్ చెప్తూ, అదేవిధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ సారే 4:30 5 కదా. మరి ఈరోజు కడప డిఆర్సీ మీటింగ్ జరిగింది. అధికారులతోనూ అదేవిధంగా ప్రజాప్రతినిధులతోనూ ఈరోజు చాలా బాగా జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, మనం ఏ విధంగా చేయబోతున్నాము, మరి రాష్ట్రంలోనే మన కడప జిల్లా అన్ని డిపార్ట్మెంట్లోనూ ముందుండాలి. అదేవిధంగా హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మరి అన్ని సెక్టార్స్లోనూ మరింత ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని డిఆర్సీలో అధికారులతోనూ మరి కలెక్టర్ గారితోనూ మరి చర్చించడం బాగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అది నేను తెలియజేసేది ఒకటేనండి, అవినాష్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు విని జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు సలహాలు, అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో, మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా, మరి అది మాట్లాడాలి. మాల ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు, క్లారిటీగా ఉంది. 2745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారు 2020లో ముఖ్యమంత్రిగా మీరున్నారు, అనుమతులు తీసుకోకుండా ఎందుకు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నాం పిఎల్ఆర్ కంపెనీ, మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్కులు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్లు తీసుకోలేదు, ఎన్జిటీలో పర్మిషన్ తీసుకోలేదు. మరి ఎవరు ఆపారు? అవినాష్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతున్నారు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మీరు తెలంగాణలో ఒక క్లోజ్ రూమ్లో మాట్లాడామని వాళ్ళు చెప్తే 25 వరకు 24 వరకు మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పర్మిషన్లు తీసుకోకుండా
2745 కోట్ల ప్రజాధనంతో ఆడుకున్నది ఎవరు? క్లారిటీగా మేము చెప్తున్నాం. అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా, లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికిను మరి అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో మరి ఈరోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే 8 జిల్లాలకు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతారు రండి అసెంబ్లీలో. 2020లో మీరు ఏం చేశారు? ఏ విధంగా ప్రజల సొమ్ముతో ఆడుకున్నారు? ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు, మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి 14-19లో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం? మరి 19-24లో